రేవంత్ కేసీఆర్ వాళ్ళని దెబ్బ కొట్టడానికి కెలిగితే ఇప్పుడు అది కాస్త కేంద్రానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అంటదేమో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైపోయినాయి మమ్మల్ని దెబ్బతీయడానికి అనేది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి ఏసీబీ అధికారులను పెట్టి వరుసపెట్టి ఆదాయానికి మించిన ఆస్తుల పేరుతో అరెస్టులు చేపిస్తున్నారు. తాజాగా మురళీధర్ 650 కోట్ల ఆస్తులని పైగా ఇవన్నీ ఉన్నాయి అన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చారు. అంతకుముందు శ్రీధర్ నూంచినేదర్ ఎవరో ఆయనకి ఇవన్నీ అరెస్టులు కేసులు నడుస్తున్నాయి. వాళ్ళ పిల్లలతో సంస్థలు ఏర్పాటు చేయించి ఈ ఫండింగ్లు వాటిట్లో చేరుస్తున్నారు అన్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం. 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు అందులోకి మొబలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం మీద కేంద్రం జోక్యం చేసుకోబోతుంది, ఈడీ జోక్యం చేసుకోబోతుంది. ఈడీ ఏసీబీకి లేఖ రాస్తుంది. తద్వారా ఏసీబీ వాళ్ళ దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్ని పంపిస్తే వాళ్ళు ఈసీఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళని అరెస్టులు చేయడం, కేసులు విచారించడం, ఆ తర్వాత నెక్స్ట్ పొలిటికల్ కనెక్షన్స్ లింక్ చేయడం, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. తద్వారా కవిత లిక్కర్ కుంభకోణం తర్వాత ఇప్పుడు ఈ వ్యవహారంలో కేటీఆర్ లేకపోతే కేసీఆర్ లేకపోతే హరీష్ రావు ఇరుక్కుంటారా చూడాలి.